అక్రమ బొగ్గు రవాణా కేసులో ఆదిలాబాద్ జిల్లా తాళ్లపేట సర్పంచ్కి శిక్ష పడినా పంచాయతీ అధికారులు సస్పెండ్ చేయకపోవడం వివాదాస్పదంగా మారింది. సర్పంచ్ ఐతా శంకర్కు ఏడాది జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించింది మంచిర్యాల కోర్టు. నేరం రుజువైతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవి నుంచి తొలగించాల్సి ఉన్నా డీపీఓ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు పంచాయతీ సభ్యులు. అధికార పార్టీ నాయకుల పైరవీలకు అధికారులు తలొగ్గారని అంటున్నారు. మరి తాళ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరి బొగ్గు దొంగతనం కేసులో అతనికి ఏడాది జైలు శిక్షతో పాటు 2,000 జరిమానా విధించడం జరిగినది. మరి ఏదైతే మేము ఆ విషయాన్ని మరి వాళ్ళు దానికి సంబంధించిన అధికారులు మరి ఆటోమేటిక్గా ఆ యొక్క సర్పంచ్ని సస్పెండ్ చేస్తారని మేము వేచి చూశాము. అలాంటి అవినీతిని సస్పెండ్ చేయడమే కాక అతను మరి అలాగే ఇప్పటికీ కూడా సర్పంచ్ పదవిలో కొనసాగుతున్నాడు. అట్టి విషయాన్ని మేము మా వార్డు మెంబర్లు మా కాంగ్రెస్ నాయకుల తరఫున మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతే కలెక్టర్ గారు వెంటనే మరి సర్పంచ్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిపిఓ గారికి మా ముందే ఫోన్లో ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇంతవరకు జిల్లా పంచాయతీ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది ఘోరమైన హేయమైన చర్యగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ యొక్క అవినీతి సర్పంచ్ని కాపాడడానికి మరి డిపిఓ గారికి కాపాడడం మరి దీనిలో అంతర్యం ఏమిటో మాకు అర్థం కావడం లేదు.